గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాములు యాదవ్, నేను జాతీయ యాదవ్ క్లబ్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని. ఇవాళ మరి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైన ఇప్పటి వరకు కూడా యాదవ కుర్మలకు మంత్రివర్గంలో స్థానం ఉండేది ప్రతిసారి. మరి మొట్టమొదటిసారిగా సంవత్సరం అర్థమవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు కూడా యాదవ కుర్మలకు మరి మంత్రివర్గంలో స్థానం లేదు. దానికి మేము గాంధీ భవన్ వచ్చి మరి జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి, అదేవిధంగా తెలంగాణ గొర్రెల మేకల సంక్షేమ సంఘం మా శ్రీహరి యాదవ్ అన్న అధ్యక్షుడన్న, అయోధ్య యాదవ్ అన్న, అదేవిధంగా మారన్ తిరుపతి అన్న అందరి ఆధ్వర్యంలో మరి ఇక్కడ గాంధీ భవన్లో గొర్రెలతోని నిరసన దీక్ష చేపట్టి తదనంతరం మరి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి వినతి పత్రము అందజేయడం జరుగుతుంది. ఇది దాదాపు మేము ఎన్నోసార్లు మరి ప్రభుత్వానికి సంవత్సరం నుంచి ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చినాము. అయ్యా, తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవ కుర్మలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అదేవిధంగా 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి యాదవ కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మరి గొర్రెల మేకల సహకార సమాఖ్య మరి ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోనే ఏర్పాటు చేయాలి చైర్మన్ డైరెక్టర్లు. మరి ఇప్పటి వరకు కూడా మరి చైర్మన్ డైరెక్టర్ను ఏర్పాటు చేయకుండా కాలయాపన గడుపుతుంది. అదేవిధంగా గొర్రెలకి ఇన్సూరెన్సు సౌకర్యం కూడా మరి కల్పించాలి. అదేవిధంగా 2వ విడత గొర్రెల పంపిణీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మరి గాంధీ భవన్కు మరి నిరసన తెలిపి తదనంతరం టీపీసీసీ అధ్యక్షుడికి మరి మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాం. మరి ప్రభుత్వం మా యాదవ కుర్మల యొక్క ఆవేదనను కూడా మీరు గ్రహించి మరి మంత్రివర్గంలో యాదవ కుర్మలకు స్థానం కల్పించాలని కోరుతున్నాం. జై గొల్ల యాదవ కుర్మ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.